ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితంపైన ప్రభావాన్ని చూయించినటువంటివి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తుంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశిపైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచర ఫలితాలు తెలియజేస్తున్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచారవశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచరణ జరుగుతోంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్లీ కర్కాటక రాశిలోకి వక్రవిద్య వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారం ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురు సంచరిస్తున్నాడు: మిథునం, కర్కాటకము, సింహరాశి. త్రయా సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చ్ 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇంకా రాహువు 15 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 15/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు మళ్లీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. మేషరాశి విషయాన్ని మనం చూసినట్టయితే ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5. ఆదాయము ఎక్కువ పాళ్లలో ఉంది, వ్యయం తక్కువగా ఉంది. ఈ సందర్భంలో కూడాను మీరు కొంత జాగ్రత్త వహించాలి. ఆదాయానికి వ్యయానికి వ్యత్యాసం బాగా కనబడుతుంది. కనుక ఆదాయము మీకు అనుకున్న మాదిరిగా చేతిలోకి రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఉద్యోగరీతిగా మీరు అన్ని రకాలుగా డబ్బు సమయానికి చేతికి అందుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి పొదుపు పైన, ఇన్వెస్ట్మెంట్ పైన మీరు మనస్సు నిలిపాలి అన్నటువంటి విషయం మనకిక్కడ తెలియచేస్తుంది. ఇక రాజపూజ్యం 2, రాజావమానం 4గా ఉంది ఈ సంవత్సరము. అంటే పూజ్యభావము సమాజంలో తక్కువగా ఉంది, అవమాననము ఎక్కువగా ఉంది. అంటే ఈ రాజపూజ్య రాజ్యావమానాలు స్థూలంగా మనకేం తెలియజేస్తున్నాయనంటే మీకు ఈ సంవత్సరము సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది, ప్రారంభించినటువంటి పనులలో ఎంతవరకు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు అనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలియజేస్తుంది. ఇదొక్కటే కాకుండా మిగతా గ్రహస్థితిని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇది ఒక ఫ్యాక్టర్ మనకు ఎలా ఉంటుంది అనేది తెలియజేయడానికి. 2 పూజ్యం 4 అవమానం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు పనులు చేయాలి. ప్రారంభించినటువంటి పనులను గుడ్డిగా అంటే బ్లైండ్గా మీరు ప్రారంభించకుండా ఉండకుండా అన్ని రకాలుగా మంచిది అననటువంటి విషయాన్ని మనకి ఈ సంఖ్య తెలియజేస్తుంది.
ఇకపోతే గ్రహస్థితి ఈ మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురు యొక్క ప్రభావాన్ని మనం ప్రథమంగా ఎలా ఉంది. గురు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానము ప్రతికూలమైనటువంటి స్థానం. తదనంతరము అంటే 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం కనుక అర్ధాశ్రమ స్థానమవుతుంది, అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరము 24/1/2027 వరకు సింహరాశిలో సంచారం కనుక పంచమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ పంచమ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది. తదనంతరము మళ్లీ వక్రించి 26 జూన్ 2027 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, అంటే ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గురు యొక్క సంచారం ఉంది కనుక గురు, శని, రాహువు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా మనకు నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే గురు సంచారము కొన్ని మార్లు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో శని ఉండటం మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలుంటాయి. రాహు మూలకంగా మంచి, కేతు మూలకంగా ప్రతికూలత. ఇలా ఒక్కొక్క గ్రహము వాళ్ళ స్థానాలను సంచారాన్ని బట్టి అనుకూలము, ప్రతికూలము ఇలా ఉండేటటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ సంవత్సరము మార్పులతో కూడినటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. అంటే అన్ని విషయాల లోపల కూడాను మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5. ఆదాయము ఎక్కువ పాళ్లలో ఉంది, వ్యయం తక్కువగా ఉంది. ఈ సందర్భంలో కూడాను మీరు కొంత జాగ్రత్త వహించాలి. ఆదాయానికి వ్యయానికి వ్యత్యాసం బాగా కనబడుతుంది కనుక ఆదాయము మీకు అనుకున్న మాదిరిగా చేతిలోకి రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఉద్యోగరీతిగా మీరు అన్ని రకాలుగా డబ్బు సమయానికి చేతికి అందుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి పొదుపు పైన, ఇన్వెస్ట్మెంట్ పైన మీరు మనసు నిలిపాలి అన్నటువంటి విషయం మనకిక్కడ తెలియచేస్తుంది. ఇక రాజపూజ్యం 2, రాజావమానం 4గా ఉంది ఈ సంవత్సరము. అంటే పూజ్యభావము సమాజంలో తక్కువగా ఉంది, అవమాననము ఎక్కువగా ఉంది. అంటే ఈ రాజపూజ్య రాజ్యావమానాలు స్థూలంగా మనకేం తెలియజేస్తున్నాయనంటే మీకు ఈ సంవత్సరము సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది, ప్రారంభించినటువంటి పనులలో ఎంతవరకు మీరు సక్సెస్ అవగలుగుతారు అన్నటువంటి విషయాన్ని స్థూలంగా తెలియచేస్తుంది. ఇదొక్కటే కాకుండా మిగతా గ్రహస్థితిని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇదొక ఫ్యాక్టర్ మనకు ఎలా ఉంటుంది అనేది తెలియచేయడానికి 2 పూజ్యం, 4 అవమానం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు పనులు చేయాలి. ప్రారంభించినటువంటి పనులను గుడ్డిగా అంటే బ్లైండ్గా మీరు ప్రారంభించకుండా ఉండడము అన్ని రకాలుగా మంచిది అన్నటువంటి విషయాన్ని మనకు ఈ సంఖ్య తెలియచేస్తుంది. ఇకపోతే గ్రహస్థితి ఈ మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురు యొక్క ప్రభావాన్ని మనం ప్రప్రథమంగా ఎలా ఉంది. గురు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానము ప్రతికూలమైనటువంటి స్థానం. తదనంతరము అంటే 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం కనుక అర్ధాశ్రమ స్థానమవుతుంది, అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరము 24/1/2027 వరకు సింహరాశిలో సంచారం కనుక పంచమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ పంచమ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది. తదనంతరము మళ్లీ వక్రించి 26 జూన్ 2027 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, అంటే ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గురు యొక్క సంచారం ఉంది కనుక గురు, శని, రాహువు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా మనకు నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే గురు సంచారము కొన్ని మార్లు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో శని ఉండడం మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహు మూలకంగా మంచి, కేతు మూలకంగా ప్రతికూలత. ఇలా ఒక్కొక్క గ్రహము వాళ్ల స్థానాలను సంచారాన్ని బట్టి అనుకూలము, ప్రతికూలము ఇలా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశివారికి ఈ సంవత్సరము మార్పులతో కూడినటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. అంటే అన్ని విషయాల లోపల కూడాను మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో మార్పు, జీవితంలో కొంత మార్పు, జీవనశైలి లోపల మార్పు, ఇలా ప్రతి విషయాల లోపల కూడాను పూర్వంతో పోలించినట్టయితే ఈ సంవత్సరంలో మీరు మార్పులను అనుభవిస్తుంటారు. మార్పులను మీరు ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశాలు బాగా ఉంటాయి.
ముఖ్యంగా స్నైరంలో సంచరిస్తున్నటువంటి సమయాల లోపల ప్రయత్నాలు ఆరంభంలో మీకు మంచి ఫలితాలనిస్తాయి. అంటే ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ప్రారంభంలో మంచి ఫలితాలుంటాయి. అయితే తరువాతనంతరం కొంత స్లోడౌన్ అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. అంటే ఆలస్యమవుతుంది. ఇక కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లు చాలా అభివృద్ధి పథంలోకి వచ్చే అవకాశాలు కనిపెడుతున్నాయి. శిక్షణ అంటే వేరే వాళ్లకి మనము శిక్షణ ఇచ్చేటటువంటి తరగతులను నిర్వహిస్తున్నటువంటి వాళ్లు, ఏ రంగాల్లోనైనా కానివ్వండి, వేరే వాళ్లకు కోచింగ్ ఇస్తున్నటువంటి వాళ్లు, ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. విద్యా అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరము సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా పూర్వమున్నటువంటి ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నదమ్ముల మధ్యన ఈ సంవత్సరము తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపెడుతున్నాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇవన్నీ కూడాను మిథునాల్లో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో జరిగేటటువంటి ఫలితాలు స్థూలంగా. ఇక జూన్ నుండి గురువు కర్కాటక రాశిలోకి రావడంతో కుటుంబ విషయాలకు మీరు ప్రాముఖ్యత ఇస్తారు. పిల్లలు, భార్య, కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలపై మీరు మనసు నలుగుతారు. వాటికి ప్రాధాన్యత ఇస్తారు. గృహ సంబంధిత సమస్యలన్నీ కూడాను పరిష్కార దిశగా కొనసాగుతాయి. ఇంటి మార్పు లేదా మరమ్మతులు చేసేటటువంటి సూచనలు బాగా కనిపెడుతున్నాయి. తల్లి ఆరోగ్యంపై కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గురువు సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత అంటే వాళ్లకు ఉన్నటువంటి టాలెంటును ప్రదర్శిస్తూ ముందుకు వస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. క్రియేటివిటీ మీకు బాగా పెరుగుతుంది. ఇక శని మీనాల్లో సంచరించడం మూలకంగా అన్ని విషయాలను కూడాను మీరు లోతైనటువంటి దృక్పథంతో ఆలోచించి ముందుకు వెళ్తుంటారు. ఒంటరితనము అనిపించవచ్చు. కొన్ని విషయాలలో మీకు దగ్గరగా మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్లు కొంత దూరమయ్యేటటువంటి అవకాశాలుంటాయి. పాత విషయాలు మళ్లీ మనసును కలవరపరుస్తాయి. ఈ శని సంచారం మూలకంగా ఆధ్యాత్మిక చింతన మాత్రమే పెరుగుతుంది. ధ్యానము, జపము ఇవి చేసుకోవడము చాలా మంచిది. శని ప్రభావం నివృత్తి కొరకై రాహువు కుంభంలో ఉన్నప్పుడు మనకు లాభాలపై ఆశ పెరుగుతుంది. ఇంకా కొత్త వర్గాలతో పరిచయం ఏర్పడుతుంది. పెద్ద సంస్థల్లో మీరు జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక ఆశలు ఎక్కువగా పెరుగుతాయి. ఇక మకరంలోకి రాహువు ప్రవేశించినగానే కొంత వృత్తి లోపల ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలున్నాయి. పల్లి అధికారులతో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. వేరు ప్రతిష్టల విషయాల్లో అపోహలు వచ్చేటటువంటి అవకాశాలున్నాయి. ఇక కేతువు సింహంలోకి రావడము మూలకంగా సంతానంపై కొంత ప్రభావం చూపిస్తుందనే కాబట్టి కొంత పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడము మంచిది. భావోద్వేగాలను నియంత్రించుకోవడము చాలా అవసరము. కేతువు కర్కాటకులకి ప్రవేశించిన తర్వాత ఇంట్లో కొన్ని విషయాలలో మనము అనవసరమైనటువంటి తగాదాలు, కుటుంబానికి కొంత దూరంగా ఉండడము, ఉద్యోగంలో మార్పులు, కొత్త ఉద్యోగానికి ప్రయత్నము, సంవత్సర మధ్యలో చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు వస్తుంటాయి. భాగస్వామ్యాలలో స్పష్టత కనబడుతుంది. ఇంకా ఆర్థికంగా ఆదాయమున్నా నిలవ చేసుకోవడంపై మీరు మనసు నిలుగుతారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి. శని మూలకంగా అప్పులు రీపే చేస్తారు. డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరము. పెట్టుబడులు ఆలోచించి చేయవలసినటువంటి సమయం. భూమి, వాహనము, యోగము ఈ సంవత్సరం మీకు బాగా కనపడుతుంది. భావోద్వేగంతో కొన్ని విషయాలలో ముందుకెళ్తుంటారు. చిన్న చిన్న విషయాలలో గొడవలు వచ్చినటువంటి అవకాశం కనపడుతుంది. సాహసంతో సమస్యలను మీరు తీరుస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఇకపోతే కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఈ సంవత్సరము చోటు చేసుకునేటటువంటి అవకాశమూ ఉంది. ఇక విదేశీ ప్రయాణం బాగా కనబడుతుంది. ఉద్యోగరీత్యా చిన్న చిన్న ప్రయాణాలు, మిత్రుల సహాయం కీలకంగా ఉంటుంది. శత్రువులను నెమ్మదిగా తగ్గించుకుంటారు. న్యాయ వ్యవహారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సామాజిక పరంగా గౌరవం లభిస్తుంది. గురు అనుగ్రహం వల్ల మంచి సలహాలు లభిస్తాయి. జీవితంలో కొత్త దిశ, ఆలోచన మీకు బాగా కలిసి వస్తుంది. పాత తప్పులను మీరు సరిద్దుకుంటారు. వాటి మూలకంగా పాఠాలను నేర్చుకుంటారు. శని కారణంగా మీకు చాలా ఓపిక అవసరము. ఈ సంవత్సరము ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుంది. లాభాలు జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలతో కొంత నష్టం కూడాను ఉంది. కనుక స్థిరంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లటం మంచిది. సంవత్సరం ప్రారంభంలో కొంత కష్టంగా అనిపించినప్పటికీ మధ్యలో ఉపశమనం, చివర్లో మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటారు. పిల్లలపై గర్వకారణాలు, విద్యలు మంచి ఫలితాలున్నాయి. సృజనాత్మకమైనటువంటి రంగాలలో మీరు విజయాలు సాధిస్తారు. సంగీతము, కళలు, నాట్యము ఇలాంటి విషయాలలో మీకు బాగా కలిసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దానధర్మాలపై మనసు నిలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోపాలను నియంత్రించుకుంటారు. ఇలా ఈ సంవత్సరము మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని మీరు బాగా స్వీకరిస్తారు. భవిష్యత్తుకి పునాది వేస్తారు. ఓర్పే ప్రధానంగా ఉంటుంది. ధైర్యం తగ్గించుకోకుండా అన్ని విషయాల లోపల కూడాను మీరు లోతైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తారు. గురుకృప మీకు బాగా లభిస్తుంది.
శని భగవానుడి యొక్క ఆశీర్వాదము మీకు లభిస్తుంది. రాహుకేతువులము ఆ భ్రమల నుండి పోవటానికి మీరు వర్క్ విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధంగా మీకు ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము ఆనందమయంగా జరిగేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సంచారము తద్వారా ఉద్భవించేటువంటి ఫలితాలను క్షుణ్ణంగా మనం విశ్లేషించుకుని తద్వారా పనులు చేపట్టినట్లయితే మీకు ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. గృహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహు, కేతు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలనిస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలిస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువుని ప్రీతి చేసుకోవడానికి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రతిమంగా గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాన్ తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి. సద్గురువుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ల యొక్క ఆశీస్సులను పొందండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు మొదటము గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి. తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనిస్తాడు. అదేవిధంగా శనిశ్చరుడు ముఖ్యమైనటువంటి పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనిశ్చరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలనిస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలనిస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జనమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనిశ్చరుడు మనకు ఫలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికే అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనిశ్చరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయస్వామిని కొలవండి. ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి. అనుభాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్రపారాయణం మూలకంగా శనిశ్చరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా రాహు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహము. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాలు సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలనిస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సిమికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి. దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరమవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలనిస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి? ఈ మూలమంత్రము అనంటే ఫలాశపుష్ప సంఘాషం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి.
ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరాన్ని పూజించండి. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటివి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ విశ్లేషణ, మా వివరణ మరియు ఈ నిజాలు నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి. మీ మేషరాశి స్నేహితులతో దీన్ని షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారి సమయాన్ని కాపాడవచ్చు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.